మంచు చూడండి ఎలా ఉందో, అసలు ఇల్లులు కూడా కనిపించట్లేదు. ఇవాళ మైక్ చూస్తే మైక్ కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇప్పుడు గొంతుతో అరిస్తే ఏం లెగుస్తారేమో ఇంత మంచుకి. ఇది తెల్లవారుజామున 4:30కి ఏమి ఉండట్లేదు, తెల్లారయ్యాక 5 కాడించి పట్టుకుంటుంది. 8:30, 9 వరకు పోవడం లేదు. మొత్తం అసలు ఏం కనిపించట్లా. కేర్ఫుల్, బీ అలర్ట్. చూడండి మంచు ఎలా పడిందో ఫేస్ మీద, ఇదంతా వాటరే. వాటర్, ఇదంతా మంచు. చిన్న జల్లులా పడిపోతుంది. ఇక్కడే ఉంటే టైం అయిపోద్ది, ఇక లాగించాలి. వెహికల్ దగ్గరికి వచ్చేదా తెలియడం లేదు, దగ్గరికి వస్తేనే తెలుస్తుంది వెహికల్. కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళండి, లేదంటే సిగ్నల్ లైట్లు వేసుకోండి, లైట్ వేసుకొని వెళ్ళండి. బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఇప్పుడు ఈ హౌసెస్లో నేను అమ్మాలి. ఎంత మంచి ఉందో, ఎవ్వరూ లేగలేదు, ఒక్కళ్ళు కూడా బయట కనిపించట్లా. కంటిన్యూ చెయ్యాలి కదా. బాగా చలిగా ఉంది. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే. కంటిన్యూ వీడియో. నేనైతే పూలు కనకాంబరాలు మోర వచ్చేప్పుడు 40 అమ్ముతాను. ఇక్కడ చెట్టి ఫ్రెష్గా కోపించుకొచ్చి మరీ కట్టి, రాత్రి 3 మూరలు ఆర్డర్ వచ్చినాయి. తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసి 2 అన్నారు. మరి 2 తీసుకురావాలి. ఎలాగో ఆకుకూర అయిపోతుంది, సగం ఉంది. ఇంకా సగం అయిపోతే ఇంకా ఆల్రెడీ లాస్ట్ లైన్లో ఉన్నాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ రిటర్న్ ఇంటికి తిరిగిపోతా. మీరైతే కనకాంబరం పూలు అమ్మే వాళ్ళు వీడియో చూస్తే మీరైతే కనకాంబరం మాల ఎంత అమ్ముతారు కామెంట్ చేయండి. నేనైతే ఫ్రెష్గా అమ్ముతా, మూర 40 రూపాయలు అమ్ముతా. ఇంకా మనకి తెలిసిన వాళ్ళ దగ్గర ₹1 బేరం వచ్చే దగ్గర ఉంటుంది, పోయే దగ్గర ఉంటుంది కదా. కానీ ఆ పట్టు విడిపోయి తెలిస్తేనే వ్యాపారం చేయగలుగుతాము. నేను అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు కామెంట్ ప్లీజ్. వచ్చా మంచులో వెళ్ళిపోతున్నా. అవును అవును 10కి పొద్దున పిల్లలు కూడా మంచులోనే వెళ్ళిపోయారు. 9:30, 10 అవుతేనే చివరకు కనిపిస్తుంది. మా ఫ్రెండ్, మా గుండు పెండు.